సరే, ఎంతవరకు ఈ సినిమా ఎఫెక్ట్ ఎలక్షన్స్ మీద ఉంటుంది అనుకుంటా? సి దట్ ఐ కాంట్ సే. ఎందుకంటే ఇప్పుడు సినిమా అనేది ఒక మీడియం, అది ఆ మీడియంలో నాకు అనిపించింది, నేను బిలీవ్ చేసేది నేను చెప్తాను దాన్ని యూజ్ చేసి. అది చూసినోడు కానీ వినేవాడు కానీ వాడికి ఒక నాలెడ్జ్ ఉంటుంది, వాడికి ఒక అభిప్రాయం ఉంటుంది, వాడికి ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. దానితో క్లాష్ అయినప్పుడు వాడు ఏమనుకుంటాడు, ప్రతి ఒక్కరూ డిఫరెంట్గా చూస్తాడు. సో వాళ్ళు ఎవరన్నా దీని మన ఇన్ఫ్లుయెన్స్ అవుతారా లేదా అనేది చెప్పడం అనేది ఎవరి తరం కాదు. ఆర్జీవి గారు పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఓటర్ ఎలాంటి విషయాలకి, ఓటర్ అని ఉంది, మనిషి ఉంటాడు. మీరున్నారు, ఇప్పుడు మీకు ఏదో చెప్పాను, మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, మీరు అర్థం చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, లేకపోతే మీరు బిలీవ్ చేయొచ్చు చేసుకోకపోవచ్చు. ఓకే, మీ ఒకరి గురించి నాకు తెలియకపోతే ఇంకా జనాల గురించి ఎట్లా తెలుస్తుంది నాకు? సార్, సినిమా అనేది కూడా జనాల మీద ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది. జనాలు అందరూ ఒక్కడు కాదంటున్నా, జనాలు వేరే వేరే మనుషులు, వాళ్ళందరికీ వేరే వేరే సెన్సిబిలిటీలు ఉంటాయి, వేరే వేరే అండర్స్టాండింగ్ కెపాసిటీ ఉంటుంది. వాళ్ళందరినీ నా కన్వీనియన్స్ కోసం మోసలో పెట్టి వీళ్ళు గొర్రెలు, వీళ్ళకి గడ్డి నచ్చుతుంది, వాళ్ళకి ఇది నచ్చదు అని ఎలా చెప్తారు ఎవరైనా? ఓకే సార్, అంటే మామూలుగా ఏ సినిమా అయినా మీ ఇష్టంతోనే చేస్తారా, లేదు ప్రొడ్యూసర్స్ వచ్చి నేను ఇంతవరకు నా కెరియర్ మొత్తంలో ఏమి చేసినా ఉట్టి నామాలనే చేశాను, అంటే ఎవరైనా నా డెసిషనే చేశాను. ఎవరైనా వచ్చి స్పెషల్ రిక్వెస్ట్గా, ఇప్పుడే చెప్పాను కదా, ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు నేను చేయను. అరే అది ఉండాలి, అది ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లక్ష్మీ సెంటర్ ఐడియా లేదు, బాలకృష్ణ గారు కథానాయకుడు అడిగాడు కాబట్టి ఫస్ట్ నేను దాని మీద ఫోకస్ పెట్టాను, ఆ ఆస్పెక్ట్ అనేది. అలాగే ఎవరో ఒకళ్ళు ప్రాంప్ట్ చేయొచ్చు, బట్ ఫైనల్గా నేను కన్విన్స్ అవ్వాలి. అది సార్, వ్యూహంలో ఎలాంటి పాయింట్స్ జనాలకు కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ బాగా తగులుతాయి అనుకుంటుంది మీ స్టైల్? తగులుతాయి అనేది ఐ డోంట్ నో, అది కూడా మళ్ళీ సేమ్ ఆన్సర్ ఇవ్వాలి. బికాజ్ ఎవరికి ఎక్కడ ఎలా ఎంత తగులుతుంది అనేది వాళ్ళ బట్టి ఆధారపడి ఉంటుంది, అంటే తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఎస్, మీరు తీసే సినిమాల్లో సబ్జెక్ట్తో పాటు కొంచెం ఇంట్రెస్టింగ్ కూడా, చాలా క్రియేటివిటీ అండ్ కెమెరా యాంగిల్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి కదా. సో వ్యూహంలో కూడా మేము అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎలాంటిది మీరు? మీ స్టైల్ ఆఫ్ టేకింగ్ అలాగే ఉంటుందా, లేకపోతే కొంచెం ఏమైనా ఇంకా కొత్తగా ఏమైనా ట్రై చేశారు ఆర్జీవి గారు? ఏ టేకింగ్ ఏదైనా సరే సబ్జెక్ట్ మ్యాటర్ ఎలా చెప్తున్నావు అన్న విధానంలో వస్తుంది. మేబీ చాలా టైం అయిన దాకా కెమెరా మూమెంట్స్ చాలా ఎక్కువ వాడాను. ఈ మధ్య నేను వాడటం మానేశాను, గ్రిప్ మూమెంట్స్ అలాంటి. సో బేసిక్గా అలాంటి కెమెరా మూమెంట్స్కి మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, కానీ ఆపటం అనేది ఆ స్టైల్ మిస్ అవుతుంది. పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కాదు. సత్యం ఉంది, కెమెరా మూమెంట్ లేదు అసలు సినిమాలో, అసలు అన్ని స్టాటిక్ షాట్స్ ఉంటాయి. ఓకే, కంపెనీ కూడా మోస్ట్లీ. ఓకే సార్, చిన్న అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సార్. అంటే రీసెంట్గా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వచ్చింది. సో మీరు ఎక్కడ సరిగ్గా రియాక్ట్ అవ్వనట్టు నాకైతే అనిపించింది. సో బేసిక్గా ఏమైనా కూడా కంగ్రాచులేషన్స్ ఏదో చెప్తూ ఉంటారు, కానీ మీరు చూడలేదేమో, నేను చేశాను, ట్వీట్ చేశాను దాని మీద. సో అంటే చాలా మంది ఉండగా చిరంజీవి గారికి కరెక్ట్ పర్సన్, మీ అభిప్రాయం ప్రకారం కరెక్ట్ పర్సన్కి వచ్చింది అనుకోవచ్చా? లేకపోతే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవార్డ్స్ మీద నాకు ఇంప్రెషన్ లేదు. నాకు పద్మవిభూషణ్ కన్నా పద్మ అంటే ఎక్కువ ఇష్టం నాకు. ఓకే, పాయింట్ 1. పాయింట్ 2, చిరంజీవి గారు కన్నంత మెగాస్టార్డమ్ పక్కన ఇంకెవరో ఇద్దరికి వచ్చినప్పుడు ఆయన పరుగు పోయినట్టు నాకు అనిపించింది. ఎందుకు సార్ అలాగా? అదే కాదు, వాళ్ళిద్దరు మిగతా ఇద్దరు నాకు తెలియదు. చిరంజీవి గారు పెద్ద స్టారు, అప్పుడు ఈయనకి ఇచ్చి వాళ్ళిద్దరికి ఇస్తే నా ఊరి పేరు నాకు తెలియని వాళ్ళు, అఫ్కోర్స్ వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అవ్వచ్చు, నాకు తెలియదు. అందుకని నేను అవార్డ్స్ని కేర్ చేయను కాబట్టి అది నా పాయింట్. ఓకే సార్, అంటే మీకు చాలా ఇష్టం లేని ర్యాపిడ్ ఫైర్ అది నేను అడగను, కానీ ఒక చిన్న స్మాల్ రౌండ్స్ కొంచెం క్రేజీగా ఉంటుందేమో సార్. బేసిక్గా ఆర్జీవి సార్ సీఎం అయితే సో కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదా, కొంతమంది మంత్రులకి అలాగా ఆ శాఖలు ఇస్తారు కదా సార్, అలాగా ఎవరెవరికి ఎలాంటి మినిస్ట్రీస్ ఇస్తారు అనేది నేను పేరు చదివితే మీరు చెప్పండి సార్. సార్ పవన్ కళ్యాణ్ సార్ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి తెలియదు నాకు. మీ సీఎం అయితే ఏం చేస్తారు అంటే చెప్తా ఆన్సర్ దానికి. సరదాగా సార్, మీరు సీఎం సార్, ఎవరెవరికి ఎలాంటి నాకు అసలు శాఖలు ఏంటో తెలియదు ఫస్ట్ సార్. మీకు నిజంగా తెలియదు సార్, మోస్ట్ నాలెడ్జ్ పర్సన్ సార్ మీరు, మీకు తెలియపోవటం నేను ఎలా? నాకు మీ సీఎం అయితే ఏం చేస్తారని అడగండి, దానికి చెప్తాను ఆన్సర్. సార్ మీరు సీఎం అయితే ఏం చేస్తారు చెప్పండి. నేను టోటల్ చంద్రబాబు నాయుడు గారు చేసింది చేస్తాను. ఒకే ఒక డిఫరెన్స్, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ చేశారు, నేనైతే మొత్తం నాకు దొరికిన డబ్బులను తీసుకుని హవాయికి వెళ్ళిపోయి 100 మంది అమ్మాయిలతో ఆటోలో కూర్చుంటాను. ఎందుకంటే నేను ప్రజాసేవకి దానికి లింక్ పెట్టను. ఇదన్నా చేయండి అదన్నా చేయండి, అంతే అంటారు. ఫుల్ ఎంజాయ్ సార్. అంతే. బై. ఓకే, డన్ సార్, థ్యాంక్ యూ.